తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ 1 తెలుగు ఛానల్ కు స్వాగతం. పండు రెడీమేడ్ అండ్ ఫర్నిచర్ వర్క్ షాప్. మా వద్ద మీ ఇంటికి కావలసిన అన్ని రకముల ఫర్నిచర్ మరియు రెడీమేడ్ డోర్లు, మూలకట్టు ద్వార బంద్రాలు, మూలకట్టు కిటికీలు హోల్సేల్ రేట్లకే రిటైల్ గా అమ్మబడును. మీరు కోరుకున్న డిజైన్లు మీకు నచ్చిన విధంగా తయారు చేసి ఇవ్వబడును. మా అడ్రస్ పండు రెడీమేడ్ అండ్ ఫర్నిచర్ వర్క్ షాప్, పూల బజార్, విమానం మిద్దె వెనుక, కావలి. ప్రొపరేటర్ పండు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9390729479 9505447003. శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయ విశిష్టత. కుప్పం రాధాకృష్ణ రోడ్ నందు నెలకొని ఉన్న శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయం చాలా విశిష్టత కలది. ఇక్కడ శ్రీరాముల వారు మరియు శివుడు ఉండటం చేత ఈ దేవాలయానికి ఆ పేరు వచ్చింది. 1949వ సంవత్సరంలో నిర్మాణం జరిగి 1975వ సంవత్సరంలో కుంభాభిషేకం జరిగింది. ఈ ఆలయాన్ని శ్రీ సదానంద స్వాములవారు నిర్మించినారు. ఈ ఆలయం నందు ప్రధాన దేవతగా శ్రీరాములవారు, సీతమ్మ, లక్ష్మణుడు మరియు ఆంజనేయస్వామి సమేతంగా ఉన్నారు. పరివారం నందు దేవాలయం ఆగ్నేయ దిశ యందు శివాలయం ఉన్నది. ఈ శివలింగం ప్రత్యేకంగా పశ్చిమ దిశగా ప్రతిష్ఠించబడి ఉన్నది. ఇలా రామేశ్వరంలో తప్ప మరెక్కడా లేదు. కాని ఇక్కడ సదానంద స్వామివారు ప్రత్యేకంగా పంచలింగాలతో కూడిన రామేశ్వరం లింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ లింగం వల్ల కోపాలు, హృదయ సమస్యలు తగ్గటం మరి ఎన్నెన్నో అనారోగ్య సమస్యల నుండి బయటపడతాము. మరియు పక్కనే సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నారు. విశేషంగా బ్రహ్మచర్య రూపంలో ఏకశిలా విగ్రహం సుబ్రహ్మణ్యం స్వామి ఉంటారు. ఇలాంటి విగ్రహం ఒక్క పళనిలోనే ఉంటుంది. తరువాత కుప్పం రామలింగేశ్వర స్వామి ఆలయంలోనూ ఉండటం విశేషం. పరివారంలో ఇంకా గణపతి, ఆంజనేయ స్వామి శివలింగాన్ని తీసుకెళ్లినట్టు ఉంటుంది. ఇంకా శ్రీకృష్ణ పరమాత్మల వారు, దక్షిణ మూర్తులు, నవగ్రహాలు ఉన్నాయి. ఇంకా ప్రత్యేకంగా పాతాళంలో పాతాళలింగేశ్వర స్వామి చాలా అద్భుతంగా ఉన్నారు. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో సంకల్పం ఏదైనా కొత్త వ్యవహారాలకు మరియు బయట ప్రయాణాలకు ఏదైనా కోరికలు ఉన్నా అన్ని విన్నపాలు తీర్చేలాగా ఇక్కడ అందరూ దేవతలు కొలువై ఉన్నారు. ఇక్కడ ప్రతి ఏటా స్వామివారి కళ్యాణోత్సవం, స్వామి ఊరేగింపు, అన్నదాన కార్యక్రమం అతి వైభవంగా నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీవారి ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ దేవాలయ విశిష్టతను మీకు తెలియజేసిన వారు న్యూస్ 1 తెలుగు కుప్పం ప్రతినిధి అభిరామ్. అంటే అక్కడ వాళ్ళకి మన గుడి పరిశ్రమ చేశారు కదా, వచ్చి ఇక్కడ ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం ఆయన వచ్చి తపస్సు చేసుకుంటాం. ఆయన లేదా వాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళ కార్యక్రమాలు చూసుకొని ఆయన అక్కడ వెళ్ళి బయట కూడా చూసాం కూడా అక్కడ వెళ్ళేసి ఎన్నో వచ్చే వాళ్ళకి శాస్త్రం చెప్పేది కానీ వాళ్ళకి వచ్చి చెప్పి ఇలా చేస్తాం.
భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా తానే వచ్చాడో యమ్మ రామయ్య వస్తు చేశాడో యమ్మ ఏదో మాయా సీతకి రాముడే సొంతమయ్యే చోటిది నీలతో ఆకాశం వీయముందే వేళిది మూడు ముళ్ళు వేసి మూడు లోకాలకి ముచ్చటొచ్చినమ్మా ఏడు దయచేసి అందరూ లైన్లో రండి. దయచేసి భక్తులు అందరికీ విజ్ఞప్తి, దయచేసి లైన్ పద్ధతిలో రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అందరికీ విజ్ఞప్తి, లైన్లో రండి ప్లీజ్, లైన్లో రండి. ప్రసాదం వేస్ట్ చేయదండనా, ప్రసాదం వేస్ట్ చేయదండ, ఇక్కడ మనకి పరమేశ్వరుడు ఉన్నాడు. ఈయన వచ్చేసి మనకి మామూలుగా ఇది అన్ని లింగాలు ఉత్తరాదిగా తూర్పు తిరిగి ఉంటే, మన రామలింగేశ్వర గుడిలో ఉంటే ఈ శివలింగం మాత్రం మనకి అక్కడ పశ్చిమానికి తిరిగి ఉంటారు. ఎందుకోసం అంటే దీనికి పీఠాధిపతి అయిన సదానంద స్వామి ఎన్నో క్షేత్రాలు తిరిగి ఆయన ఎన్నో రోజుల పరిశీలన చేసి ఇక్కడ కూడా ఒక రామేశ్వరం ఉండే శివలింగాన్ని ప్రతిష్టాపన చేయాలనే కోరికతో ఆయన వచ్చి ఈ శివలింగ ప్రతిష్టాపన చేశాడు. అన్ని దేవాలయాలు కూడా దేవుళ్ళు అంటే ఈశాన్య దిక్కులో ఉంటారు. అంటే శివలింగం అంటే శివాలయం ఈశాన్యంలో ఉంటుంది. కానీ మన క్షేత్రంలో వచ్చేసి ఆగ్నేయ దిక్కులో ఆయనకి ప్రత్యేకంగా ఆగ్నేయ దిక్కులో రామేశ్వర లింగానికి ప్రతిష్టాపన చేసినారు. దాంతోపాటు ఈ శివలింగంతో పాటుగా 5 లింగాలు ఉంటాయి అన్నమాట. చుట్టూ 4 లింగాలు ఉంటాయి. 4 లింగాలతో పాటు మధ్యలో ప్రతిలింగాన్ని ప్రతిష్టాపన చేసి ఈ గుడికి చాలా గుర్తింపు, అదేవిధంగా దీనికి ఎంతో శక్తిని ఆయన ఇచ్చి ఇక్కడ ఏదే కానీ ఎవరికైనా ఆవేశాలు కోపాలు ఎక్కువగా ఉన్న ఆరోగ్య సమస్యలు ప్రధానంగా ఎక్కువగా ఉంటే ఇప్పుడు వచ్చి ఆయన దర్శనం చేసుకువెళ్తే చాలామందికి ఆరోగ్య సమస్యలు, దాంతోపాటు ఎంతో మందికి బీపీలు ఎక్కువైపోయేది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యేది, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండి చూడ వాళ్ళకి కూడా చాలా వరకు ఈయన అనుగ్రహం ఉంటే చాలా వరకు వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కుదురుపడతాయని చెప్పేసి ఆయన ఎంతో శ్రద్ధ చేసి ఈయన సదానంద స్వామి ఎంతో శ్రద్ధతో తీసి ఆయన ప్రతిష్టాపన చేయించినారు. కాబట్టి భక్తాదులు కూడా ఇప్పుడు వచ్చి స్వామిని ఆశీర్వాదం తీసుకుని వెళ్తే చాలా వరకు మంచి జరుగుతుంది. దాంతోపాటు మనకి అక్కడ రామాలయం ఉంది. ఇక్కడ శివుడు ఉన్నాడు. ఎదురుతిని పోలం తీసుకుంటే అక్కడ ఎల్ల షేప్లో ఆ ధ్వజస్తంభం సెంటర్లో ప్రతిష్టాపన చేసినారు. ఎవరైనా కొంచెం ఒక 10 నిమిషాలు అక్కడ కూర్చొని ఓంనస్ పంచాక్షర మంత్రాన్ని జపం చేస్తే చాలా వరకు మనసు ప్రశాంతత, దాంతోపాటు వాళ్ళకి అనుకున్న కోరిక కూడా చాలా వరకు తీరే అవకాశం చాలా వరకు ఉంటుంది. కాబట్టి నేను చెప్పగలను. ఇప్పుడు మనకు ఈ రామలింగేశ్వర స్వామి అనే పేరు ఎలా వచ్చింది? అంటే అక్కడ రాముడు, ఇక్కడ శివుడు ఉన్నారు కాబట్టి ఇక్కడ రామలింగేశ్వర స్వామి అని చెప్పేసి ఆయన మన సదానంద స్వామి ఆయన ఇక్కడ చిన్న రామాలయం ఉంది, ఒకప్పుడు చిన్న గుడిగా ఉంది. దాన్ని ఆయన ఇంతవరకు అంటే అభివృద్ధి చేశారన్నమాట. అప్పట్లోనే 1947 నుంచి దీనికి గుడికి ఒక నిర్మాణానికి ఒక దారి వేసినాడు ఆయన. వేసిన తర్వాత రామాలయమే కాదు ఇక్కడ శివాలయం కూడా ఉండాలనే ఆయన ఉద్దేశంతో ఇక్కడ శివాలయాన్ని ప్రతిష్టాపన చేసినారు. తర్వాత రామలింగేశ్వర స్వామి అనే పేరు వచ్చింది. దాంతోపాటు ఇక్కడ పరివార దేవతలు కూడా ఒకలా గణపతి, దాంతోపాటు ఆ పక్కన ఆంజనేయ స్వామి, తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ, దాంతోపాటు అక్కడ దక్షిణామూర్తి కొత్తగా ప్రతిష్టాపన చేసినారు. అక్కడ పళని సుబ్రహ్మణ్య స్వామి అంటారు. అంటే ఆ సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడా లేదు, మన గుంటూరు సుబ్రహ్మణ్యం ఎక్కడా లేదు. ఎందుకంటే అక్కడ ఏకశిల ఒకే ఒక విగ్రహం ఆయన పల్లీలో అంటే మాత్రం ఇక్కడ ప్రతిష్టాపన చేసుకుంటాం. దాంతోపాటు వల్లి దేవసేన కోసం అంటే వేరే గుడిలో ఉంటే మన గుడిలో మాత్రం సుబ్రహ్మణ్య స్వామి ఏకశిల విగ్రహంలో ఉంటాడు. దాంతోపాటు వాళ్ళకి ఎదురుగా నవగ్రహాలను ప్రతిష్టాపన చేసినాడు. దీంతోపాటు మన గుడికి ఇంకో ప్రత్యేకత ఏమంటే పాతాళ లింగేశ్వరం అంటాడు. పాతాళంలో శివలింగం ఉంది, అంటే భూమికి అండర్గా ఉంది, ఒక శివలింగం ప్రతిష్టాపన చేసినారు. కాబట్టి ఆయన ఎంతో తపస్సు మేధాశక్తితో ఆయన ఈ గుడిని నిర్మాణం చేయడం చాలా అదృష్టం. మనకి ఇటువంటి దేవస్థానం మన కుప్పంలో ఉండడం చాలా అదృష్టం. మన కుప్పం జన అంటే భక్తాదులు కూడా తెలియజేయాలి. తెలుసుకుని మన గుడికి వస్తే వాళ్ళు చాలా వరకు మోక్షాన్ని ప్రసాదిస్తారని చెప్పేసి చాలా వరకు